మా కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు చెప్పి మమ్మల్ని నమ్మించాలని చూడొద్దు. రోజు రోజుకి నా మాట అంటే నీకు లెక్క లేకుండా పోతోంది. నేను ఏది వద్దు అంటున్నానో నువ్వు అదే చేస్తున్నావు. మామయ్య గారు కొండెక్కడానికి వీల్లేదు అని చెప్పాను, అయినా ఆయన తీసుకెళ్ళావు. దానివల్లే ఆయన జీవితం కొండెక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాంటిదేమీ జరగదత్తయ్య. జరుగుతుందో లేదో చెప్పటానికి నువ్వేం దేవతవి కాదు, డాక్టర్వి కాదు. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఛాన్సెస్ 50-50 అని. అలాంటి మాటలు విని తట్టుకోవడం ఒక భార్యకి ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు. ఆలోచించదు, తను అలాంటివేమీ ఆలోచించదు. ఎదుటి వాళ్ల కష్ట సుఖాల గురించి ఏ మాత్రం ఆలోచించదు. తను అనుకున్నదే చేసి తీరుతుంది. దానివల్ల ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య. నేను అలాంటిదేమీ చేయలేదు. నేను అలాంటి దాన్ని కాదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డావు? అత్తయ్య గారు చెప్తున్నారు కదా నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుందని. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోమ్మని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? మిమ్మల్ని ఇటువంటి పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తాను అత్తయ్య? మామయ్య గారు తొందరగా కోలుకోవాలని దేవుడి కుంకుమ కూడా తీసుకొచ్చాను. నిజంగా నువ్వు నా పసుపు కుంకుమలు నిలబడాలని కోరుకునేదానివే అయితే, నిజంగా నువ్వు మీ మామయ్య గారికి కీడు తలపెట్టని దానివే అయితే వెళ్ళిపో. నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో. ఇంకా ఇక్కడే ఉండి అత్తయ్య గారిని ఇరిటేట్ చేస్తున్నావా? వెళ్ళిపో, దూరంగా ఎటన్నా వెళ్ళిపో. అత్తయ్య గారి బాధని అర్థం చేసుకొని వెళ్ళిపో. అనూహ్య పరిణామాల మధ్య శ్రీకర్తో అవనికి జరిగిన వివాహం ఆమె జీవితాన్ని ఫలవంతం చేస్తుందా? అమ్మవారి ఆజ్ఞ మేరకు
వేదవతి తలపెట్టిన అపూర్వ సాంప్రదాయం పరంపర కొనసాగుతుందా? ఆసక్తి కలిగించే అంశాలతో, విభిన్న కథాంశంతో సరికొత్తగా మన ముందుకు రాబోతున్న మెగా సీరియల్ ముక్కుపుడక, ఆత్మవిశ్వాసం, ఆచారం మధ్య అంతర్మదనం. ఈ నెల 11 నుండి రాత్రి 8 గంటలకు, సోమవారం నుండి శనివారం వరకు మీ మీ జీ జీ తెలుగులో. తెలుగులో. అలాగే వెళ్ళిపోతాను. ఈ కుంకుమ మామయ్య గారికి. శ్యామా, మావయ్య గారికి నేను పెడతానులే, నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళిపో శ్యామా. పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. బతుకున్న తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. శిథిల సూధంలాగా వాడిపోయానులే. నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేనొచ్చాను. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, ఛాన్సెస్ 50-50 అని. నువ్వు చేస్తుందానని నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. కాదలేక గల్లువయ్యాను. మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. అలాగే సిస్టర్. ఓకే. మీ మావయ్య గారు ఎలా ఉన్నారమ్మా? స్పృహలోకి వచ్చారా? ఇంకా రాలేదత్తయ్య. మేడం, బ్లడ్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. త్వరగా తీసుకురమ్మని చెప్పండి మేడం, అర్జెంట్. అలాగే. అరుణ్, అఖిల్కి ఒకసారి ఫోన్ చేయి. బ్లడ్ తొందరగా తీసుకురమ్మని చెప్పు. అలాగే వదినా. హలో అఖిల్, బ్లడ్ తీసుకుని తొందరగా రారా, నీకోసమే వెయిటింగ్. దారిలో ఉన్నాడంట, 5 minutesలో వచ్చేస్తాడు.
సిస్టర్ సార్ ఇదిగోండి బ్లడ్ తీసుకొచ్చాను.